ఎడ్యుకేషన్ మరియు స్కాలర్షిప్తో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ని సంప్రదించండి. ఏపీలో జగన్ పార్టీ ఓడిపోయి కూటమి భారీ విక్టరీ సాధించడంలో భూములకు సంబంధించిన వ్యవహారాలు, ఆ మేరకు తెరపైకి వచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కీలక పాత్ర పోషించాయి అని చెబుతారు. ఇదే క్రమంలో పాస్ పుస్తకాలపైన, సర్వే రాళ్లపైన జగన్ ఫోటోల వ్యవహారం తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో జగన్ టార్గెట్ గా బాబు మరో యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రధానంగా చంద్రబాబు గత ప్రభుత్వ హయాంలో అత్యంత దారుణాలు జరిగాయి అని చెప్పే క్రమంలో పలు శ్వేతపత్రాలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ప్రధానంగా ఆర్థిక శాఖ, హోంశాఖలపై శ్వేతపత్రాలు విడుదల చేశారు. ఈ సమయంలో మరో భారీ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారని చెబుతున్నారు. ఇందులో భాగంగా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులకు శ్రీకారం చుట్టారు. వీటి ద్వారా ప్రజల భూ సమస్యలను పరిష్కారం చేయనున్నారు. ఇలా సుమారు 45 రోజుల పాటు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తారని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వ హయాంలో వైసీపీ నేతలు భూ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు తనకు రోజుకు వేల కొలది ఆర్జీలు వస్తున్నాయని చెప్పారు. ఈ మేరకు రాష్ట్రం నలుమూలల నుంచి ఫిర్యాదులు అందాయని, సెక్షన్ 22A వైసీపీ నేతలు దుర్వినియోగం చేసి పెద్ద ఎత్తున భూ అక్రమాలకు పాల్పడ్డారని తెలిసింది. ఈ క్రమంగా గత ప్రభుత్వ హయాంలో భూముల రీసర్వే పేరుతో తమ వారికి లాభం చేకూర్చేలా వైసీపీ నేతలు భూ రికార్డులను తారుమారు చేశారని చెప్పిన మంత్రి, ఈ మేరకు తమకు అనేక ఫిర్యాదులు అందాయని, వీటన్నింటినీ పరిష్కరించేందుకే ప్రతి గ్రామంలోనూ రెవెన్యూ సదస్సులు జరపాలని చంద్రబాబు ఆదేశించారని అన్నారు. ఇక ఈ రెవెన్యూ సదస్సులో ప్రతి గ్రామానికి తహసీల్దార్తో పాటు 7 అధికారులు వచ్చి ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తారని చెప్పారు. ఈ సందర్భంగా వచ్చిన ప్రతి అర్జీని ఆన్లైన్లో అప్లోడ్ చేస్తామని, అవసరమైతే క్షేత్ర స్థాయిలో పర్యటించి ప్రతి సమస్యను విచారణ చేస్తామని మంత్రి వెల్లడించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఏ గ్రామంలో ఎప్పుడు ఏ సదస్సులు నిర్వహించేది ఈ నెల 13 నాటికి షెడ్యూల్ రూపొందిస్తామని చెప్పిన మంత్రి అనగాని, ప్రతిరోజు ఉదయం 9 గంటలకే రెవెన్యూ సదస్సులు ప్రారంభమవుతాయని అన్నారు. వీటిపై గ్రామాన స్థానిక మీడియాతో పాటు కరపత్రాలు, పోస్టర్లతో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తామని తెలిపారు. దీంతో ఈ సదస్సుల ద్వారా జగన్ ప్రభుత్వ హయాంలో జరిగినట్లు చెబుతున్న భూ దోపిడీల వ్యవహారం తెరపైకి తెచ్చే ప్రయత్నంలో బాబు ఉన్నారని అంటున్నారు. అందులో భాగమే ఈ కీలక నిర్ణయం అని చెబుతున్నారు. ఏది ఏమైనా ఇది ఖచ్చితంగా ప్రజా ప్రయోజన కార్యక్రమంగానే భావించాలి అనేది పలువురి మాటగా ఉంది.